హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోండి డాట్స్ని. ఇప్పుడు షేప్ దట్ డాట్ స్టిచ్ చేసుకోవాలి. మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే డాట్స్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. అలాగే మనం 4 డాట్స్ కూడా వేసుకోవచ్చు. మీకు ఇంకా షేప్ పర్ఫెక్ట్గా కావాలి, సన్నగా ఉన్నాం అనుకునే వాళ్ళు ఒక 1 ఇంచ్ మాత్రమే డాట్స్ మిడిల్లో గ్యాప్ అనేది వదులుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. ఇప్పుడు షేప్ బాల్ స్టిచ్ చేసుకోవాలి. మనం వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని జాయింట్ చేసుకోవచ్చు. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 పొడవు ఉండేది తీసుకొని 2 ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా కలర్ని వెనక్కి తిప్పుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ రాకుండా కరెక్ట్గా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకున్నాను. మనకి ఇన్విజిబుల్ కావాలనుకున్నట్లయితే సింగిల్ లేయర్ మీద స్టిచ్ చేసుకోవాలి. చుట్టూరు ఎక్స్ట్రా కలర్ ఉంటే కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. అది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా షేప్ జాయిన్ చేసినప్పుడు డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ బుక్ వేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి కట్ చేసుకొని ఇప్పుడు ఒకసారి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఓపెన్ వేయక ముందు చెక్ చేసుకొని మీకు ఎక్కువ వచ్చినట్లయితే మిడిల్ డాట్ దగ్గర కానీ షేప్ దగ్గర కానీ కొంచెం వెడల్పు వేసుకుంటే సరిపోతుంది. మనం కరెక్ట్ మెజర్మెంట్ తీసుకున్నాం కాబట్టి ఈక్వల్గా సరిపోతుంది. ఇప్పుడు ఓపెన్ బుక్ వేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఉసులు పట్టి కాబట్టి కింద నుంచి ఈక్వల్గా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే మిడిల్కి వచ్చేసరికి ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మా క్రొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు, ఎలా కట్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి. మీకు స్లీవ్ డిజైన్స్ కానీ కిచెన్ కానీ ఇవన్నీ కూడా మనకి షార్ట్ ఛానల్లో ఉన్నాయి. ఇప్పుడు మెడపట్టి వేసుకోవాలి. ఇప్పుడు క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని క్రాస్గా జాయింట్ లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ వస్తే ఏం చేయాలి అనేది చూపిస్తాను. మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. మీకు ఒకవేళ ఫుల్ వీడియోలో కూడా లూజ్ అనేది ఎక్కువైనా సరే మనం అలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు ఈక్వల్గా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా ఖర్చు ఎక్కువనట్లయితే కట్ చేసుకోండి. మెడ చుట్టూరు కాట్ పెట్టుకోవాలి. మనకి ఏ షేప్ అయినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా కట్ చేయడం వల్ల. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని పైకి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనకి హెమ్మింగ్ వర్క్ చేయడానికి పర్ఫెక్ట్గా వస్తుంది.
ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి, అంటే చేతికుట్లు వేసుకోవాలి. లేదా మీరు లాంగ్ స్టిచ్ అయినా వేసుకొని మనం చేతికుట్లు వేసుకున్న తర్వాత లైన్ విప్పేసుకోవచ్చు. నేను బ్యాక్ పార్ట్కి థ్రెడ్ పైపింగ్ వేసాను. ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. మనకి రెడీమేడ్ డ్రెస్సెస్కి వేసినట్లుగా బ్లౌజెస్కి ఈ విధంగా వేసుకోవచ్చు మనం కూడా. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. డబల్ లైన్ స్టిచ్ చేసుకోండి షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు. ఇప్పుడు హ్యాండ్స్ని మనం స్టిచ్ చేసుకోవాలి. ఒక సైడ్ అంచు కుట్టుకోండి. కింద ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నాను. క్రాస్లు అవి ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోండి. ఇప్పుడు మిషన్ లైన్ మార్కింగ్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఫోల్డింగ్ దగ్గర మనం హెమ్మింగ్ వర్క్ చేయడానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మీరు లాంగ్ స్టిచ్ వేసుకోవచ్చు. హెమ్మింగ్ వర్క్ చేసిన తర్వాత విప్పుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒకసారి ఆ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. కింద ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోండి. రాంగ్ సైడ్ అనేది పైకి వచ్చే విధంగా చూసుకొని హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్లో కటింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ మిడిల్ నుంచి చెక్ చేసుకోండి. ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి రెండు ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి పైకి ఎత్తి పెట్టినట్టు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు ఈక్వల్గా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ని. మనకి కరెక్ట్గా సరిపోయింది హ్యాండ్స్ లూజ్ అనేది. ఇప్పుడు డబల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి 2 హ్యాండ్స్కి కూడా. మనకి హ్యాండ్స్ పర్ఫెక్ట్గా రావాలంటే కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి మిడిల్ పాయింట్ దగ్గర నుంచి. రెండు ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మీకు కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది షోల్డర్ మిడిల్కి రాదు అనుకునే వాళ్ళు కరెక్ట్గా షోల్డర్ మిడిల్లో పిన్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు డబల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ చూసుకొని మన ఓల్డ్ బ్లౌజ్తో చెక్ చేసుకోండి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ దగ్గర ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. మీకు రావట్లేదు అనుకునే వాళ్ళు లాంగ్ స్టిచ్ వేసుకోండి. అప్పుడు మన చేతికుట్లు వేసుకోవచ్చు ఫుల్ బ్లౌజ్ అయిన తర్వాత. మీకు సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు కరెక్ట్గా ఈక్వల్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ముందు నడుం దగ్గర నుంచి హ్యాండ్స్ వరకు. ఈ విధంగా ఒకసారి ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ లూజ్ని బట్టి లూజ్ మార్కింగ్ చేసుకోండి. మీకు ఒకవేళ ఎక్కువైంది అనుకున్నట్లయితే హ్యాండ్స్ దగ్గర అంటే హ్యాండ్స్ జాయింట్ చేసిన దగ్గర స్టార్టింగ్లో కొంచెం వెడల్పు వేసుకోండి.
మీకు లాస్ట్ వీడియోలో ఫుల్ వీడియోలో చూపించాను. మనకి ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ వైపే లూజ్ చూసుకోవాలి. సైడ్ జాయింట్ చేసేటప్పుడు కానీ హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు కానీ కరెక్ట్గా ఈ విధంగా చెక్ చేసుకొని మీరు వేసుకోవాలి. అప్పుడే మనకి ఫుల్ బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. హ్యాండ్ లూజ్ని బట్టి మార్కింగ్ చేసుకోండి. కాటన్ బ్లౌజెస్కి ఎప్పుడు కూడా కొంచెం లూజ్ అనేది పెంచుకోండి, పాయింట్స్ ఎక్స్ట్రా. ఎందుకంటే తడిపినప్పుడు మనకి క్లాత్ అనేది లాగుతుంది కాబట్టి లూజు ఒకసారి కరెక్ట్గా చూసుకుంటూ మీరు స్టిచ్ చేసుకోవాలి. అలాగే చంక భాగం దగ్గర ఫ్రంట్ పార్ట్తో చెక్ చేసుకోవాలి. అలాగే కింద ఉక్సులు పట్టీ అయితే ఉక్సులు పట్టీతో లూజ్ చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా పెంచుతున్నాను. మీకు ఒకవేళ ఎక్కువ అవుతుంది అనుకున్నట్లయితే మనం కరెక్ట్ సైజ్ వేసుకోవచ్చు. నార్మల్ బ్లౌజ్కి అయితే మనకి లైనింగ్ బ్లౌజెస్కి వాటికి అయితే మాత్రం కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని వేసుకోండి. మనకి కాటన్ క్లాత్స్ ఎప్పుడు కూడా లాగుతుంది కాబట్టి కొంచెం పావు ఎక్స్ట్రా పెంచుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. కింద రెండు ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ రాకుండా ఒకసారి చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పాదం వెడల్పులో మనం ఇంకొక లైన్ వేసుకోవాలి. మనకు ఒకవేళ టైట్ అయినా సరే విప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంకొక లైన్ వేస్తున్నాను. మనకి ఖర్చు ఉన్నదాన్ని బట్టి లైన్స్ వేసుకోవచ్చు. మరి ఎక్కువ ఖర్చున్నా సరే ఫోల్డింగ్స్ వచ్చేస్తుంటాయి సైడ్ జాయింట్స్లో, కాబట్టి 3/4 కన్నా ఎక్కువ వేయకూడదు. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. నేను చివరి వరకు ఒక లైన్ వేస్తున్నాను. ఇప్పుడు సైడ్ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనకి సైడ్ జాయింట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ విధంగానే ఇక్కడ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్ని. ఇప్పుడు డబల్ ఫోల్డ్ చేసుకొని కింద ఈక్వల్గా చూసుకోవాలి. మనం ఓల్డ్ బ్లౌజ్తో చెక్ చేసుకోండి, లేదా ఇదే బ్లౌజ్తో మీరు లూజ్ అనేది చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్తోనే చెక్ చేసుకోవాలి లూజ్. ఒకసారి ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను. అలాగే కింద కూడా ఒకసారి చూసుకోండి. మనకి ఇది ఉక్సులు పట్టీ కాబట్టి ఉక్సులు పట్టీతో లూజ్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి చివరి వరకు కూడా ఒక మార్కింగ్ చేసుకొని మీకు ఈజీగా ఉంటుంది స్టిచ్ చేయడానికి. ఇప్పుడు పైనుంచి చివరి వరకు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద కూడా ఈక్వల్గా పెట్టుకోండి, అప్పుడు మనకి నీట్గా వస్తుంది బ్లౌజ్. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి.
ఈ విధంగా 3-4 లైన్స్ వేసుకోవాలి ఒక్కొక్క సైడ్ కూడా. మిగిలిన క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నాం. ఒకసారి లూజ్ చెక్ చేసుకోవాలి వరల్డ్ బ్లౌజ్తో. మనకు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఒకవేళ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది అనుకున్నట్లయితే మనకి లూజ్ అయితే ఒకసారి తడిపినట్లయితే సరిపోతుంది. మీకు బాగా ఎక్కువ వస్తుంది అనుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర వెడల్పు వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా క్రొత్త ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ నేమ్ అండి. అలాగే కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్ వచ్చి థర్డ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.